తిరుమలపాడు నెల్లూరు నుంచి 53 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు మీదుగా ఆత్మకూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ ఊరి పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది 200 ఏళ్ల నాటి బయటపడ్డ శివాలయం. కరోనా లాక్డౌన్ కాలంలో పెద్దలు, యువకులు అందరూ గ్రామాల్లోనే ఉండటంతో ఎంత కష్టమైన బయట ప్రపంచంకు ఈ ఆలయం చూపించాలన్న సంకల్పంతో వెతికి చివరకు ఈ ఆలయం ఉన్న జాడను కనుక్కొని ప్రభుత్వం అనుమతితో జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వించారు. వారు ఊహించినట్టుగానే ఇసుక మేటల కింద శివాలయం కనిపించింది. దీంతో పెరుమళ్ళపాడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తరువాత వార్తల్లోకి ఎక్కడం అందరికీ తెలవడంతో నెల్లూరు జిల్లా అలానే పక్క జిల్లాల నుంచి ఈ ఆలయాన్ని చూడడానికి తరలి వచ్చారు జనాలు. ఈ నెల 27వ తేదీ రిలీజ్ అవుతున్న ప్రభాస్ నటించిన చిత్రం కల్కి మూవీలో కూడా ఈ ఆలయం కనిపించడంతో నెల్లూరు జిల్లా వాసులు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలయం 1850లో వచ్చిన వరదలకు మునిగిపోయిందని ఆర్కియాలజీ వాళ్ళు వెల్లడించారు. ఈ ఆలయం పేరు శ్రీ నాగేశ్వర స్వామి శివాలయం. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.